ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బాయి ఏంటి ఫ్రెండ్ ఇది? మీరంతా ఇక్కడే ఉండగా ఫ్యాక్టరీలో ఈ గొడవలేంటి? నేను కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశాను అబ్బాయి, కానీ వర్కర్స్ మాట వినే పరిస్థితిలో లేరు. వర్కర్స్ అందరూ వాంటెడ్గానే చేస్తున్నారు అనిపిస్తుంది అబ్బాయి బాబు. వర్కర్స్కి కావాలని చేయాల్సిన అవసరం ఏంటి? తప్పు మనదే. ఆ రవిని ఫ్యాక్టరీలో అడుగు పెట్టకుండా చేయాల్సింది. నేనేదైతే జరగకూడదనుకున్నానో ఇప్పుడు అదే జరుగుతుంది. మీడియాకి ఈ విషయం తెలిస్తే ఎంత పరువు నష్టమో తెలుసా? అబ్బాయి, అలానే ఇప్పుడు నువ్వు రవి మీద ఆవేశంతో కోప్పడుకో. ఎంతైనా తను నీ బావ. బావైతే ఏంటి? తప్పు చేసింది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. అబ్బాయి 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 రవి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఫ్యాక్టరీ ఎండీగా నేను చేయాల్సిందే చేశాను. ఎండీ అంటే వర్కర్స్ మీద అధికారం చలాయించి చేయి చేసుకోవడం కాదు. అసలు కనీసం బేసిక్ నాలెడ్జ్ లేని నీలాంటి వాడికి ఎండీ పోస్ట్ ఇవ్వడం మా నాన్న చేసిన తప్పు. అబ్బాయి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్స్ క్రాస్ చేసింది నువ్వు రవి. మర్యాదగా వచ్చి వర్కర్స్ అందరికీ సారీ చెప్పు. నీ వల్ల ఫ్యాక్టరీ పరువు పోకూడదు. వాట్? నేను సారీ చెప్పాలా? నెవర్. తప్పు చేసింది వాళ్ళు, నేను కాదు. ఎండీతో మాట్లాడాల్సిన పద్ధతి అది కాదు. అలాగా? మరి నా ముందు నిలబడి నా కళ్ళల్లోకి చూసే అర్హత కూడా లేని నువ్వు ఇప్పుడు నేను సారీ చెప్పమంటే నాకే నో చెప్తావా? మరి నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అబ్బాయి, గొడవ పడకు, తనతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు ఫ్రెండ్? ఇతను నేను చెప్తేనే వినట్లేదు. అవతల వర్కర్స్కి నేను సారీ చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. రవినే సారీ చెప్పాలి అంటున్నారు. ఇతనేమో పెద్ద సీఈఓ లాగా నేను వాళ్ళకి సారీ చెప్పను అంటున్నాడు. ఒక నార్మల్ వర్కర్ కొడుక్కి ఇతనికే ఇంత యాటిట్యూడ్ ఉంటే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ గారి కొడుకుని నాకెంత ఉండాలి? అయితే నార్మల్ వర్కర్ కొడుక్కి నీ చెల్లినిచ్చేందుకు పెళ్లి చేశావు? అది నీ అదృష్టం. నీకు అర్హత లేకపోయినా అందింది. ఏమన్నావు? నువ్వేమన్నావు? స్టార్ట్ చేసింది నువ్వా నేనా? స్టాప్ ఇట్. అబ్బాయి, నా మాటకైనా కాస్త విలువిచ్చి సైలెంట్గా ఉంటావా? రవి, ఫైనల్గా అడుగుతున్నా, సారీ చెప్తావా చెప్పవా? నేను చెప్పను. చెప్పన్నయ్య, ఏంటి పరిస్థితి? బాబా బామర్దుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ రవి చచ్చినా సారీ చెప్పను అంటున్నాడు. అయితే ఆ గొడవను ఇంకా పెద్ద చేయాలా? ఎలా? నువ్వు ఎలాగైనా అబ్బాయి జెండల్ని బయటికి తీసుకొనిరా. నేను వర్కర్స్ మీద రాళ్లు పడేలా చేస్తా. దాంతో వర్కర్స్ రెచ్చిపోతారు. వాళ్ళ మీద దాడి చేయించింది రవి అని ఫిక్స్ అవుతారు. అప్పుడు మనం అనుకున్న దానికంటే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అలానే అన్నయ్య, నేను తీసుకొస్తాను. శంకర్ గారు, ఫ్యాక్టరీలో జరుగుతున్న ఇష్యూ తెలిసి కూడా మీరెందుకు కామ్గా ఉన్నారు? ఒక 5 minutes వెయిట్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎలా శంకర్ గారు? హలో శంకర్ గారు. రండి రండి, కూర్చోండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను, కూర్చోండి. నేను చెప్పినట్టు పేపర్స్ అన్ని రెడీ చేశారా? అన్నీ రెడీ అండి. ఇవ్వండి.
మీరు ఒక సంతకం చేస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వడమే ఆలస్యం. శంకర్ గారు, ఒక్క నిమిషం. మీరు సంతకం చేసే ముందు మీ నిర్ణయం రైటా రాంగా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలాగైనా మారచ్చు. అందుకే హెచ్చరిస్తున్నాను. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను లాయర్ గారు. వాళ్ళు నన్ను నమ్మి చైర్మన్ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆ స్థానానికి న్యాయం చేయాలంటే నేను ఈ డెసిషన్ తీసుకోక తప్పదు. ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఓకే? లాయర్ గారు, ఇక మీరు చేయాల్సింది చూసుకోండి. ఓకే శంకర్ గారు, నేను వెంటనే వెళ్ళి ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటాను. ఏం చేస్తున్నారు శంకర్ గారు? లాయర్ గారు ఎందుకు వచ్చారు? అసలు ఆ పేపర్స్ ఏంటి? అన్నయ్య, నువ్వు చైర్మన్ పొజిషన్లో ఉండి డెసిషన్ తీసుకున్నా కూడా అభయ్ వాళ్ళకి చెప్పడం ముఖ్యం కదా. అసలు ఆ పేపర్స్ ఏంటన్నయ్య? ఏం డెసిషన్ తీసుకున్నావు? మీ సైలెన్స్తో అందరినీ టెన్షన్ పెట్టేస్తున్నారు శంకర్ గారు. వైస్ చైర్మన్ గా మా అక్కకైనా మీ డెసిషన్ ఏంటో తెలియాలి కదా. శంకర్ గారు, ఎందుకు మౌనంగా ఉన్నారు? నాకైనా చెప్పండి. ఆ పేపర్స్ ఏంటి, ప్రొసీడింగ్స్ ఏంటి? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆ ఫ్యాక్టరీని టెంపరీగా క్లోజ్ చేయిస్తున్నాను. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆ ఫ్యాక్టరీని టెంపరీగా క్లోజ్ చేయిస్తున్నాను. అదంతా లీగల్ గా జరగాలి కాబట్టే లాయర్ గారిని పిలిపించాను. ఏంటి, ఫ్యాక్టరీని క్లోజ్ చేయిస్తున్నారా? ఏంటి శంకర్ గారు మీరు మాట్లాడేది? శంకర్ గారు, మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. ఏమవుతుందక్కి? మహా అయితే లాస్ వస్తుంది, అంతే కదా? లాభాల గురించి మాట్లాడడం లేదు శంకర్ గారు. ఆ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీ గౌరవానికి సంబంధించింది. వర్ధన్ ఫ్యామిలీ గౌరవం గురించి ఆలోచించే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఫ్యాక్టరీ క్లోజ్ చేయించడం వల్ల వర్ధన్ కుటుంబ గౌరవం నిలబడుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారు శంకర్ గారు? చూడండి గౌరీ గారు, ఫ్యాక్టరీలో మొదలైన గొడవ డిస్కషన్స్ తోనూ డిమాండ్స్ తీర్చడంతోనూ సెటిల్ అయ్యేది కాదు. దాని వెనక చాలా పెద్ద కుట్రే ఉంది. కానీ ఫ్యాక్టరీని నమ్ముకున్న వర్కర్స్ పరిస్థితి ఏంటి శంకర్ గారు? వాళ్ళేం పోగొట్టుకున్నారో వాళ్ళకి తెలియాలనే నేను ఇలా చేశానక్కి. అది కాదండి. ప్లీజ్ గౌరీ గారు, నేను ఏది చేసినా అందరి మంచి కోసమే చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయం మీ అందరికీ తప్పుగా అనిపించొచ్చు, కానీ చివరికి అందరికీ మంచి జరుగుతుంది. నన్ను నమ్మండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.